కుండ కుంభమండ్రు కొండ పర్వతమండ్రు యుప్పు లవణమండ్రు ఒకటిగాదే. భాషలింతె వేరు పరతత్వం ఒకటే విశ్వదాభిరామ వినురవేమ. సంస్కృతంలో కుండను కుంభమంటారు, ఉప్పును లవణమంటారు, కొండను పర్వతమంటారు. ఇక్కడ భాష మాత్రమే వేరు, కానీ అసలు పదార్థం ఒక్కటే. అలాగే మీరు రామ అనండి, యేసు అనండి, అల్లా అనండి, నానక్ అనండి, కేవలం పేర్లు మార్పే కానీ పరమాత్ముడు ఒక్కడే. భాష వేరైనా భావమొక్కటే, మతాలు వేరైనా మనుష్యులొక్కటే అనే సమతాభావాన్ని పెంచుకోండి. ముష్టి వేప చెట్టు మొదలుగా బ్రజలకు పరగమూలికలకు పనికివచ్చు. నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు విశ్వదాభిరామ వినురవేమ. విషవృక్షమైన ముష్టి, అమిత చేదుగా ఉండే వేప కూడా ఔషధ రూపముగానైనా లోకానికి ఉపయోగపడతాయి. కానీ దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు, సరికదా హాని కూడా చేస్తాడు.